అన్ని ఇదంతా కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు? వ్యాస మహర్షి చెప్పాడు భాగవతము. ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు చెప్పాడు, అదంతా కూడా సత్యమే. దానితో పాటు మరొకటి కూడా ఉంది. ఏమిటంటే, ఒకానొక సందర్భములో కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుని, నాయన ద్రోణాచార్యుని చంపాలంటే యుద్ధములో ఆయన విజృంభిస్తూ ఉన్నాడు. అసత్యము ఆడక తప్పదు, నేను చెబుతున్నాను విను. అశ్వత్థామ అతః కుంజరః అని అబద్ధము చెప్పు. అప్పుడు ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయిన బాధతో ఆ యొక్క ధనస్సు పక్కన పెట్టేస్తాడు. అప్పుడు శిఖండిని అడ్డముగా పెట్టుకొని చంపేద్దాం అని కృష్ణుడు ఒక గొప్ప పథకాన్ని రచించాడు. ధర్మరాజు అన్నాడు, కృష్ణ నేను మాత్రం అబద్ధం ఆడనంటే ఆడన్నాడు. చెప్పింది ఎవరు? కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కానీ ధర్మరాజు మాత్రం నేను అబద్ధం ఆడను, చెరిమైన పర్వాలేదు, నేను అబద్ధం ఆడనన్నాడు. లేదయ్యా, పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న అసత్యం ఆడినా తప్పు లేదు. ఇప్పుడు నీవు ఇలా ఆడకపోతే చాలా పెద్ద నష్టం వచ్చేస్తుంది. మరలా దుర్యోధనుడు విజృంభిస్తాడు, ఈ లోకమంతా సర్వనాశనం చేస్తాడు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, కీచకుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి తప్పదు, నా మాట విను. నీకు అంత ఇష్టము లేకపోతే మన భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగు ఉంది కదా, శ్రద్ధామైనటువంటి ఏనుగు ఉంది కదా, దాని కుంభస్థలంపై కొట్టి ఆ ఏనుగుని సంహరించేస్తాడు. అప్పుడు నీ వచ్చి ద్రోణాచార్యుడు ఎదురుగా వెళ్ళి అశ్వత్థామ అతః అని గట్టిగా చెప్పి కుంజరః అని మెల్లగా పర్వాలేదు అన్నాడు కృష్ణుడు. గత్యంతరము లేక ధర్మరాజు అలాగే చేశాడు. అప్పుడు స్వామి చెప్పాడు, ధర్మాత్ముడు అందుకు వెళ్ళాడు. కృష్ణుడిని అడిగాడు, ఇలా ఆడొచ్చా? నేను ఆడనన్నాడు కాబట్టి వెళ్ళాడు. భగవంతుడు ఏది చెబితే అదే సత్యం, ఏది చేస్తే అదే ధర్మం. భగవంతుడు, మనము కాదు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చెయ్యాలి అని చెప్పి అన్నారు. అందుకోసం వెళ్ళాడు చెప్పారు. దానితో పాటు మరొక మాట చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అంటే జూదం ఆడినప్పుడు శకుని ఒక పెద్ద పథకాన్ని రచించాడు. ఆ పథకాన్ని రచించి ధర్మరాజుని జూదానికి పిలిచారు. అది ఆనాటి కాలమానం ప్రకారముగా ఒక రాజుని మరొక రాజు పిలిస్తే వెళ్ళాలి, అది ధర్మం, ఆనాటి ధర్మం. అందుకోసమని ధర్మరాజు కూడా జూదములో ప్రావీణ్యం ఉండడం వల్ల వెళ్ళాడు. ఆయన అన్నాడు, దుర్యోధనుడు, స్వామి చెప్పారు అద్భుతముగా. దుర్యోధనుడు అన్నాడు, నాకు జోదములంత ప్రావీణ్యత లేదు కాబట్టి నాకు బదులుగా నా మామైనటువంటి శకుని ఆడతాడన్నాడు. స్వామి మాట చెబుతున్నాడు, ఆయన దుర్యోధనుడు తెలివిగా నాకు ఆట రాదు కాబట్టి శకుని ఆడతాడు నా మామ అన్నాడు. అలాగే ధర్మరాజు కూడా నా బదులు కృష్ణ పరమాత్ముడు ఆడతాడు అని ఉంటే ఆ జోదముడు ఎలా ఉండేదో మీ అందరికీ అర్థం కావాలన్నారు సత్యసాయి పరమాత్మ. కానీ ధర్మరాజు అలా అనలేదు. ఆయన మీద ఆయనకి నమ్మకం, నేను ఆడగలనని. పైపెచ్చు దాని మీద ఇంట్రెస్ట్ కదా. మనకి కూడా ఏదైనా ఒక ఇల్లు, లేకపోతే ఒక భూము, ఒక స్థలం, ఒక వ్యాపారము మనం చీటీ వేస్తాం స్వామి ముందు. స్వామి ఇప్పుడు ఒక వ్యాపారం మనం చేయాలనుకున్నాం, ఆ వద్దని మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోతాం ముందే ఈ వ్యాపారం ప్రారంభించాలని. అందుకని మనం ఏమనుకుంటాం, ఆ శ్రీ ఓం శ్రీశైలం వచ్చినంత వరకు తీస్తూనే ఉంటాం. అంటే మనం అనుకున్నది వచ్చేది, అది వచ్చినంత వరకు తీస్తూ స్వామికి చివరికి స్వామి ఇచ్చారు అందుకే పెట్టారని స్వామి మీద నెట్టేస్తాం. ఇవన్నీ ఆయనకి తెలియనివా? ఆయనకి తెలియనివా? విశ్రయిస్తున్నారు కాబట్టి. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ధర్మరాజు లోపల మనస్సులో అనుకుంటున్నాడంట, నేను ఇప్పుడు జోదం ఆడుతున్నాను, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు అని కోరుకున్నాడంట. ఎక్కడ? మనస్సులు. అందుకని కృష్ణ పరమాత్ముడు రాలేదు. ఆయన అలా చేశాడు కాబట్టి అంతవరకు ప్రతి క్షణము కృష్ణుడు లేకుండా ధర్మరాజు ఏ పని కూడా చేయలేదు. కృష్ణుడికి చెప్పకుండా, ప్రార్థించకుండా, ఆయన అనుమతి లేకుండా ఏ పని చేయలేదు. ఆయన జీవితంలో చేసిన ఏకైక పని అంటూ ఏదైనా ఉందంటే అది ఈ జోదం ఆడడం. అలా కృష్ణుడికి ఇష్టం లేని పని, ఆయన అనుమతి లేని పని, ఆయన సమ్మతి లేని పని, ఆయన ప్రార్థన లేని పని చేశాడు కాబట్టి ఆయనకి కష్టం వచ్చింది అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. అందుకని మనము భగవంతుని ప్రార్థన చేసి
ఆయన ఇష్టపడుతున్నాడా లేదని యోచన చేసి పెద్దల్ని గురువుల్ని మహాత్ములు మనకు అర్థం కాకపోతే అడిగి అప్పుడు మనము దాన్ని చెయ్యాలి.